మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంటూరు నగర పాలక సంస్థ అన్ని ఏర్పాట్లు చేసినట్లు నగర కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రధాన సమస్యగా ఉన్న పీకల వాగుతో పాటు అన్ని డ్రైనేజీల వద్ద నీరు నిలవకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో మోందా తుఫాను ప్రభావం అయితే ప్రారంభమైంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా గత 2 రోజుల నుంచి కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకుంటుండగా మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ కూడా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూడా తమ యంత్రాంగాన్ని మొత్తం కూడా ఆన్ రోడ్డు మీద ఉంచి కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరంలో ప్రధాన సమస్య పీకల వాగు. ఈ పీకల వాగు కొద్దిపాటి వర్షానికి కూడా ఈ వాగు ఉప్పొంగి ఇక్కడ గతంలో పిల్లలు కూడా కొట్టుకొని పోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ పీకల వాగుని సిట్టు తీసే పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రిహాబిలిటేషన్ సెంటర్స్తో పాటు కాలవల్లో పూడిక తీయటం, ఆక్రమణల తొలగింపులతో పాటు కూడా ఎక్కడ చొక్క నీరు నిలబట్టం కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో యంత్రాంగం మొత్తం కూడా రోడ్ల మీద ఉండి సహాయక చర్యలు చేపడుతుంది. ప్రస్తుతం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని చుట్టుకుంట సమీపంలో ఉన్న పీకలవాగు సమీపంలో వర్క్ జరుగుతున్న ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ కమిషనర్ పోలీస్ శ్రీనివాసం అంతా ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ మోందా తుఫానుకి గుంటూరు నగరపాలక సంస్థ ఎలా ఎదుర్కోబోతుంది, ఎలాంటి ముందస్తు చర్యలు చేయబోతున్నారు? ఈ మోందా తుఫాను సందర్భంగా మరి ప్రభుత్వ పరంగా మనకు వస్తున్నటువంటి టైం టు టైము ఇన్స్ట్రక్షన్స్, అలర్ట్స్, అట్లనే గౌరవ కలెక్టర్ గారు మరి లీడర్షిప్లో అందరూ జిల్లా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసుకొని గత కొద్ది రోజుల నుంచి ఒక ప్లానింగ్ చేసుకొని ముందుకెళ్తున్నాము. రీసెంట్గా మనకి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు సారు ఆఫీస్ సోడియా గారు కూడా వచ్చి రివ్యూ చేసుకున్నారు. అరేంజ్మెంట్స్ పరంగా మనకేంటంటే కొంత ముందుగానే సమాచారం ఉంది కాబట్టి అరేంజ్మెంట్స్ పరంగా కూడా అన్ని రకాల పగడ్బందీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ వరకు తీసుకుంటే 3 షిఫ్ట్లో ఒక కమాండ్ కంట్రోల్ రూము నగరపాలక సంస్థ ఆఫీస్లో ఏర్పాటు చేసుకున్నాం ఫస్ట్. అక్కడి నుంచి మనకి గుంటూరు నగరంలో ఏంటంటే గత 4 నెలల నుంచి వర్షాలు ప్రతిరోజు ఆల్మోస్ట్ పడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే సిల్టప్ అయినాయో అన్నీ కూడా డీసిల్టేషన్ చేసుకుంటూ వస్తున్నాం. అదే మాదిరిగా ఎంక్రోచ్మెంట్స్, డ్రైన్స్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్, ర్యాంప్స్ అవన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తద్వారా వాటర్ పడ్డటువంటి వాటరు వర్షం ఎంత హెవీ వర్షాలు పడ్డా కూడా 1 అవర్ 2 అవర్స్కి మించి రోడ్ల మీద ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరియు ఎమ్మెల్యే గారును, మా కలెక్టర్ గారు, మా జిల్లా నాయకులందరూ కలిసి మాకు ఒక స్వచ్ఛందంగా వాలంటరీ మాకందరికి మీటింగ్ పెట్టి ప్రతి వార్డులో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక హెచ్చరించి వాళ్ళందరినీ ఒక రీహాబిలిట్ సెంటర్కి తీసుకెళ్ళి ప్రతి వాళ్ళకి తగిన సూచనలు చేయమని మాకు అందరికీ సలహాలు ఇచ్చారు. గతంలో చూస్తున్నాం, ఇది డిస్కనెక్ట్ మొత్తం కనెక్షన్ 29 మొత్తం 4 వార్డులు కలిసిద్దండి. ఇక్కడ గతంలో 2-3 పిల్లలు పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటికి వచ్చి మేము పిల్లల్ని ఎటు రాకుండా, అదిగోండి అక్కడ చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు, అలాంటి పిల్లలందరినీ మేము ఎవరు రాకుండా, ఎవరికి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ చూడమని మేమందరం జిల్లా నాయకులు అందరూ మాకు నాయకులందరూ కలిసి మాకు హెచ్చరించారు. దానివల్ల మేము అందరినీ ఒక కేర్గా మేమందరం జాగ్రత్త చేస్తున్నామండి. ఇది మొత్తానికి గుంటూరు జిల్లాతో పాటు గుంటూరు నగరపాలక సంస్థలో తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఎదుర్కొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కూడా నగర కమిషనర్ పులి శ్రీనివాస్ చెప్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులతో పాటు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా వాలంటీర్గా ప్రజలకు సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి గుంటూరు నగరంలో మోందా తుఫాను పరిస్థితిపై కూడా నగరపాలక సంస్థ చేపడుతున్న చర్యలకు సంబంధించి. మోంథా తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నందిగామ నియోజకవర్గంలో 9 మంది గర్భిణీలు, 6 బాలింతలను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నందిగామ నియోజకవర్గం పరిధిలో ఇంకా ఎవరైనా గర్భిణీలు ఉంటే ఆసుపత్రిలో చేరాలని వైద్య అధికారులు కోరారు. నిశ్చయ కిట్లో